ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 29 రోజులుగా మనం శివమహాపురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. 29వ భాగంలో జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి త్రయంబకేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, నాగేశ్వరుడు, అలాగే రామేశ్వర జ్యోతిర్లింగం గురించి, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకొని విష్ణుమూర్తికి శంకరుడు సుదర్శన చక్రాన్ని ఇవ్వడం, ఆ సందర్భంలో విష్ణుమూర్తి చేసినటువంటి శివ సహస్రనామాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున. ఈ రోజున మనం 30వ భాగంలో ప్రవేశించాం. ఇది కోటి రుద్ర సంహిత. దీంట్లో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం, క్షమించాలి, శివ సహస్రనామ స్తోత్రాన్ని విష్ణుమూర్తి చెప్పాడు స్వయంగా. విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని భీష్ముడు చెప్పాడు అనుశాసన పర్వంలో. ఇక్కడ విష్ణుమూర్తి శివుడికి చెప్పాడు. అంటే విష్ణుమూర్తి శివుడి యొక్క సహస్రనామాన్ని స్తోత్రం చేశాడు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? విష్ణువు ఎక్కువ శివుడు తక్కువ అనేది భావన లేదు. ఇద్దరిది ఒకే తత్వం. అయితే తత్వం ఒకటే, పరబ్రహ్మతత్వం. కానీ వేరువేరు పనుల కోసం వాళ్ళు వేరువేరు రూపాలు ధరించినట్టుగా మనకు కనిపిస్తుంది, అంతే. అలాగే ఈ స్తోత్రం కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే వ్యాసుల వారు మనకు అందించారు. అంటే మనం విష్ణు సహస్రనామం ఎట్లా చదువుకుంటామో అదే పద్ధతిలో ఉంటుంది. ఇది కూడా అనుష్ఠుప్ అంటారు దీన్ని. ఒక్కొక్క శ్లోకంలో పాదానికి 8 అక్షరాలు చొప్పున 4 పాదాలు, 4 8 32 అక్షరాలు ఉంటాయి. చూడండి. తత్వం తత్వవిదేకాత్మా విభుర్విష్ణుర్విభూషణః ఋషిర్బ్రాహ్మణ ఐశ్వర్య జన్మ మృత్యు జరాతిగః పంచయజ్ఞ సముత్పత్తిర్విశ్వేశ్వో విమలోదయః ఆత్మయో నిరనాద్యంతో వత్సలో భక్తలోకధృక్. ఇట్లా ఇదే నడక. సరే, మనం శ్లోకాలన్నీ చెప్పుకోవటం లేదు, కేవలం వాటి యొక్క అర్థాలు మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. పరమార్థ స్వరూపుడు, ఆత్మతత్వం తెలిసినవాడు, అద్వితీయమైన ఆత్మగలవాడు, సర్వవ్యాపి, విష్ణువునకు అలంకారము, మహర్షి, బ్రాహ్మణుడు, ఐశ్వర్యము, పుట్టుక, మరణము మరియు వృద్ధాప్యము అను వాటన్నిటికీ అతీతుడైనవాడు, పంచ యజ్ఞాలను సృష్టించినవాడు, విశ్వేశ్వరుడు, స్వచ్ఛమైన ఉదయము గలవాడు, ఆత్మయందు నివాసం ఉండేవాడు, ఆద్యంతములు లేనివాడు, ప్రేమస్వరూపుడు, భక్తజనులను ధరించేవాడు, గాయత్రీ యందు ప్రీతి గలవాడు, పొడుగైనవాడు, జగత్తే నివాసంగా గలవాడు, సూర్యుడు, బాలకుడు, పర్వతమునందు ప్రీతి గలవాడు, చక్రవర్తి, గొప్ప సైన్యము గలవాడు, దేవశత్రువులను సంహరించేవాడు, పరిచ్ఛేదములు లేనివాడు, భక్తులకు మోక్షమిచ్చేవాడు, ముకుందుడు, దుఃఖము లేనివాడు, స్వయం ప్రకాశకుడు, గొప్ప తేజస్శాలి, సూక్ష్మజ్యోతి స్వరూపుడు, చలనము లేనివాడు, పింగళవర్ణము గలవాడు, కపిలవర్ణములో ఉన్నటువంటి గడ్డము గలవాడు అంటే దుర్వాసుడు, లలాటమునందు కన్ను గలవాడు,
వేదమే శరీరంగా గలవాడు, జ్ఞానప్రదాత, గొప్ప నీతి గలవాడు, జగత్కారణుడు, జగత్ సంహారకుడు, సంపద, సూర్యుడు, ఆదిత్యుడు, సంసారానికి ఆవల ఉండేవాడు, బృహస్పతి, మంగళాలకి మంగళకరమైనటువంటి గుణములు మరియు నామాలు కలిగినవాడు, పాపాలను పోగొట్టేవాడు, దర్శనమాత్రం చేత పుణ్యాన్నిచ్చేవాడు, మహోత్తమమైన కీర్తి గలవాడు, గొప్ప యోగము గలవాడు, పవిత్రమైనటువంటి యోగము గలవాడు, కార్యకారణ స్వరూపుడు, నక్షత్ర మండల స్వరూపుడు, స్వర్గాధిపతి, స్వాధిష్టాన చక్రమునందు ఉండేవాడు, షట్చక్రముల యందు ఉండేవాడు, వజ్రము వలె భయంకరమైన సంసారం నుండి రక్షించేవాడు, పాపాలను హరించేవాడు, మణిపూర చక్రమునందు ఉండేవాడు, ఆకాశ మార్గమునందు సంచరించేవాడు, హృదయపద్మమునందు నివసించేవాడు, ఇంద్రుడు, శాంతుడు, ధర్మస్వరూపుడు, ఉష్ణస్వరూపుడు, గ్రహములకు అధిపతి, శ్రీకృష్ణుడు, సమర్థుడు, అనర్థములను పోగొట్టేవాడు. చూడండి, శివుడికి శ్రీకృష్ణుడు అని పేరు. అధర్మములకు శత్రువు, తెలియశక్యము కానివాడు, యజ్ఞమునందు పదే పదే ఆహ్వానింపబడేవాడు, గొప్ప కీర్తి గలవాడు, బ్రహ్మ యొక్క గర్భమునందు గలవాడు, పెద్ద గర్భము గలవాడు, ధర్మదేవత, ధనమును ఇచ్చేవాడు, జగత్తునకు హితం కోరేవాడు, బుద్ధుడు, కుమారుడు, క్షేత్రానికి నిధి, బంగారపు రంగువాడు, తేజస్వరూపుడు, సర్వప్రాణులయందు ప్రీతి గలవాడు, శబ్దస్వరూపుడు, ఆరోగ్యస్వరూపుడు, సంధ్యావందనాదులకు అధిష్టాన దేవత, విశ్వామిత్రుడు, కుబేరుడు, పరబ్రహ్మ, జ్యోతిస్వరూపుడు, సుందరమైన ధామము గలవాడు, గొప్ప తేజస్సు గలవాడు, నిరతిశేయుడు, తల్లికి తండ్రి, ఆకాశమునందు సంచరించే వాయుదేవత, పాపాలను హారాలుగా ధరించేవాడు, పులస్యుడు, పులహుడు, అగస్త్యుడు, జాతూకర్ణ్యుడు, పరాశరుడు, ఆవరణము మరియు ఆటంకములు లేనివాడు, బ్రహ్మపుత్రుడు, విస్తృతమైన కీర్తి గలవాడు, స్వయంభువుడు, అనిరుద్ధుడు, అత్రి, జ్ఞానస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, లోకములలో వీరులలో అగ్రేసరుడు, వీరుడు, భయంకరుడు, యథార్థమైన పరాక్రమం గలవాడు, మహాసర్పాన్ని పోలి ఉన్నవాడు, మహాకల్పస్వరూపుడు, కల్పవృక్షము, చంద్రుడు, అలంకరించుకునే స్వభావం గలవాడు, చలనము లేనివాడు, సుందరుడు, విక్రమించే ఉన్నతుడు, కాలస్వరూపుడు, శబ్దాలకు ప్రభువు, వక్త, ఎగురువాడు, అగ్నిసారథిగా ఉండేవాడు, అసంగుడు, అతిథి, శత్రు సంహారకుడు, వృక్షమే ఆసనంగా గలవాడు, సుందరమైన కర్ణాలు కలవాడు, పితృదేవతలకు ఇయ్యబడే కవ్యానికి వారికి సమర్పించేవాడు, అత్యుష్ణ స్వరూపుడు, జగత్తును భక్షించువాడు, జపింప తగినవాడు, వృద్ధాప్యము మొదలగు వాటిని పోగొట్టేవాడు, ఎర్రటివాడు, అగ్నిహోత్రుడు, వాయువు, ఆకాశానికి కారణము, మంచి ప్రతీకలు గలవాడు, చీకటిని పోగొట్టేవాడు, గ్రీష్మ ఋతువు, సూర్యుడు, మేఘాలను భక్షించేవాడు, శత్రునగరాలను జయించేవాడు, అదే త్రిపురాసుర సంహారి, సుఖకరమైనటువంటి వాయువు, సుందరమైన జన్మగలవాడు, సుగంధము, శిశిరస్వరూపుడు, వసంతుడు, మాధవుడు, గ్రీష్మము, భాద్రపదము, బీజాలను ప్రవర్తిల్లజేయువాడు, అంగిరస్సు, గురువు, ఆత్రేయుడు, శుద్ధుడు, జగత్తును పావనం చేసేవాడు, పవిత్రుడు, త్రిపురాలను జయించినవాడు, ఇంద్రుడు, వేదస్వరూపుడు, శ్రేష్టమైన వృషభ వాహనం గలవాడు. ఇలా అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తూ ఇంకా కొన్ని నామాలు చెప్పాడు. బ్రహ్మచారి, లోకసంచారి, ధర్మపాలకుడు, కుబేరుడు, వృషభస్వరూపుడు, నందీశ్వరుడు, అనంతుడు, దిగంబర వ్రతాన్ని పాలించేవాడు, అగ్ని, లింగాలకు అధిష్టాన దేవత, దేవతలకు అధిపతి, యుగాలకు అధిపతి, యుగములను ఉపసంహరించేవాడు, స్వయం ప్రకాశకుడు, ఆత్మారాముడు, స్వర్గలోక నివాసి, స్వర్గరూపుడు, అక్షరమాతృకా స్వరూపుడు, బాణాలకు అధిపతి, బీజశక్తిని సృష్టించేవాడు, జీవితాన్ని అనుగ్రహించేవాడు, శాస్త, లోకములను ఉపసంహరించేవాడు, సర్వేశ్వరుడు, లోకాలకు బంధువు, లోకాలకు ప్రభువు, కృతజ్ఞుడు, గజచర్మాన్ని అలంకరించుకున్నవాడు, దుఃఖరహితుడు, వినాశము లేనివాడు, సుందరుడు, శస్త్రధారుల్లో శ్రేష్ఠుడు, తేజస్వరూపుడు, లోకాలకు పూజనీయుడు, దయాసముద్రుడు, స్వచ్ఛమైన చిరునవ్వు గలవాడు,
ప్రకాశస్వరూపుడు, జగన్నాథుడు, ఆకారహీనుడు, జలాధిపతి, పెద్ద శరీరము గలవాడు, శోకము లేనివాడు, మిక్కిలి ప్రీతి గలవాడు, సుఖాన్నిచ్చేవాడు, సూక్ష్మమైనవాడు, తేలికగా లభించేవాడు, దక్షిణ వాయు స్వరూపుడు, ఆనందముతో కూడిన స్కందము గలవాడు, ఏకైక నాయకుడు, వేదముల చేత తెలియబడేవాడు, వేదవేత్త, ఏకైక బంధువు, సర్వమునకు ఏకైక పాలకుడు, లక్ష్మియందు వాత్సల్యం గలవాడు, మంగళకరమైనటువంటి ఆరంభం గలవాడు, శాంతుడు, మంగళస్వరూపుడు, సముడు, కీర్తి, భూమండములందు కీర్తింపబడేవాడు, సర్వోత్తముడు, జయింప శక్యము కానివాడు, మధురమైనవాడు, ప్రియమును కలిగించే దర్శనం కలిగినవాడు, దేవదేవుడు, స్మృతి స్వరూపుడు, సర్వము తానే అయినవాడు, పొడుగైన భుజాలు గలవాడు, సర్వకారణుడు, భయం లేనివాడు, నరనారాయణుల యందు ప్రీతి గలవాడు, ఆసక్తి లేనివాడు, యతుల యొక్క సంగమునందు లభించేవాడు, అంగవైకల్యము లేనివాడు, అంగవైకల్యాన్ని పోగొట్టేవాడు, స్తోత్రం చేయదగినవాడు, స్తోత్రప్రియుడు, స్తుతించువాడు, వ్యాసునిగా అవతరించినవాడు, ఆదుర్దా లేనివాడు, దోషరహితమైన సాధనాలు గలవాడు, విద్యానిధి, సత్కరింపబడేవాడు, ప్రసన్నమైన బుద్ధి గలవాడు, తెలియ శక్యము కానివాడు, సర్వసంహారకుడు, నిత్య సుందరుడు, మృగములలో వ్యాఘ్రములాగా దేవతల్లో అగ్రేసరుడు, భూలోకాధిపతి, సర్వప్రాణులకు ఆలంబమైనవాడు అయినటువంటి శివుణ్ణి ఈ విధంగా విష్ణువు సహస్రనామాలతోటి, సహస్ర కమలాలతోటి పూజించాడు. చివరి నామమైనటువంటి సర్వసత్తావలంబన అను నామం దగ్గరకు వచ్చేసరికి ఒక్క కమలం తక్కువైంది. వెంటనే తన యొక్క నేత్రాన్ని కమలంగా సమర్పించాడు. సుదర్శన చక్రాన్ని వరంగా పొందాడు. ఆ సందర్భంలో శంభుడు లోకాలకు కూడా వరం ఇచ్చాడు. ఎవరైతే ఈ సహస్రనామాలను ప్రతినిత్యము పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళందరికీ కూడా దుఃఖం అనేది దగ్గరకు రాదు, అనారోగ్యం ఉండదు, అపమృత్యు దోషం తొలగిపోతుంది, సంతానం కలుగుతుంది, శత్రుజయం కలుగుతుంది, సర్వ కోరికలు సిద్ధిస్తాయి, మరణానంతరం సాయుధ్య మోక్షం లభిస్తుంది, ఎల్లప్పుడూ శివానుగ్రహం తోడుగా ఉంటుంది. శౌనకాది మహల్లారా, సృష్టి యొక్క ప్రారంభంలో ప్రజలందరికీ ఒక్కటే దైవం, ఒక్కటే ధర్మం, శివుడొక్కడే దైవం, శైవ సిద్ధాంతమే సిద్ధాంతం, శైవ ధర్మం ఒక్కటే ధర్మం, పార్థివలింగ పూజ ఒక్కటే పూజ. లక్ష్మీనారాయణులు, సరస్వతి, బ్రహ్మ వాళ్ళు నలుగురు కూడా ఎప్పుడు కూడా నిత్యము మహేశ్వరుడి యొక్క అర్చనాశీలు. ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, లోకపాలకులు, సప్త ఋషులు, వాళ్ళ భార్యలు శివపూజ నిరతులు, సమస్త దేవతలు, రాక్షసులు, శివభక్తులు, ఋషులు, మునులు, శివపూజ దురంధరులు. ఈ భూలోకంలో వారి వారి వంశాలను ప్రవర్తింపజేసినటువంటి సూర్యచంద్రులు, సూర్యవంశం, చంద్రవంశం. ఆ వంశాలలో జన్మించినటువంటి రాజులు, సార్వభౌములు, చక్రవర్తులు, ఆ తర్వాత వచ్చిన రాజులు అందరూ కూడా శివపూజ తత్పరులే. మనువులు, వాళ్ళ యొక్క కుమారులు, వాళ్ళ వాళ్ళ వంశాలలో పుట్టినటువంటి రాజన్యులు అందరూ కూడా శివారాధకులే. ఇక్ష్వాకు మొదలుగా ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈశ్వరార్చనాశీలురు. దశరథ మహారాజు పుత్ర సంతానాన్ని కోరి వశిష్ఠ మహర్షి ఆజ్ఞ వల్ల శివుడిని ప్రార్థించి భక్తి శ్రద్ధలతోటి ఆరాధించి కృతకృత్యుడైనాడు. శివుడి యొక్క ఆజ్ఞ వల్ల విష్ణువు 4 అంశాలతోటి దశరథ మహారాజుకి 4 కొడుకులుగా పుట్టారు. శ్రీకృష్ణుడు కూడా ఉత్తమమైనటువంటి బదరీవనంలో 7 నెలలు ఏకాగ్ర చిత్తంతో శివుడిని పూజించి అనేక వరాలు పొంది లోకోత్తరమైనటువంటి దివ్య పురుషుడయ్యాడు. అలాగే ఒక్కొక్క భార్య యందు 10 మంది పుత్రులు పొందాడు. 3 లోకాలలో కూడా శివపూజ ఒక్కటే ఉండేది. శివుడు ఒక్కడే దైవంగా ఉండేవాడు. బ్రహ్మాండమంతా లింగాకారంలో ఉంటుంది. సర్వము శివుడే, అన్యదైవం లేదు. మునులారా,
సర్వము శివాత్మకమే అయినా కూడా లోకంలో ఉండేటువంటి ఆచారాన్ని అనుసరించి ఆయనకు ప్రీతికరమైనటువంటి ఉపాసనా పద్ధతులు కూడా మీకు చెబుతాను వినండి. భుక్తిని ముక్తిని ఇచ్చేటటువంటి శివ వ్రతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 10. జాబాల శృతిలో 10 శైవ వ్రతాలు చెప్పబడ్డాయి. సర్వులు కూడా వాటిని అనుష్ఠానం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అష్టమ తిథి యందు పగలపూట ఉపవాసం చేసి రాత్రిపూట మాత్రమే భోజనం చేయాలి. కాలాష్టమి రోజు రోజంతా ఉపవాసం ఉండాలి. శుక్లపక్షంలో ఏకాదశి రోజు భోజనం చేయకూడదు. కృష్ణపక్షంలో ఏకాదశి రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట శివుడిని పూజించి భోజనం చేయాలి. శుక్లపక్ష త్రయోదశి నాడు రాత్రి మాత్రమే భోజనం చేయాలి. వ్రతాన్ని అనుష్ఠానం చేసే వాళ్ళకి కృష్ణపక్షంలో త్రయోదశి నాడు రాత్రి భోజనం మాత్రం నిషిద్ధం. సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి సోమవారం పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి కాగానే నక్షత్రాలు దర్శనం చేసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుని దర్శించి ఇంటికి వచ్చి భోజనం చేయాలి. కార్తీక మాసంలో ఇంతే చేస్తాం మనం. కనీసం ఒక్క ఏడాది ఇలా గనక సోమవార వ్రతాన్ని పాటిస్తే శివానుగ్రహ ఫలం వల్ల ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరుగుతుంది. ఓపిక ఉన్నంత వరకు జీవితాంతము ఇట్లా నడుచుకున్నటువంటి మానవుడికి మరణానంతరం శివలోక ప్రాప్తి తథ్యం. ఉపవాసం ఉన్నటువంటి ప్రతి సోమవారం కూడా ఒక సత్పురుషుడికి భోజనం పెట్టి స్వల్పంగానైనా దక్షిణ ఇవ్వాలి. ఉపవాస వ్రతానుష్ఠానం వల్ల ఆదా అయినటువంటి దాన్ని తాను మిగుల్చుకోవటం వ్రతం యొక్క ఉద్దేశ్యం కానే కాకూడదు. ఇది ఆ మిగిలించిన దాన్ని మరొకళ్ళకి పెట్టాలి. పాపక్షయానికి ఇంతకు మించినటువంటి ఉత్తమ మార్గం లేనేలేదు. కాబట్టి మనకేదో మిగులుతుంది అనుకోకూడదు. మనం భోజనం చేయలేదు కాబట్టి ఆ మిగిలిన దాన్ని వేరే వాళ్ళకి దానం చేయాలి. అలాగే శివపూజ, రుద్రజపం, ఉపవాసం ఉండి శివాలయాల్లో ఉండడం, వారణాసిలో మరణం, ఈ 4 కూడా సనాతనమైనటువంటి ముక్తి మార్గాలు. అవి? శివపూజ మొదటిది, రుద్రుడి యొక్క జపం, రుద్రనామ జపం. 3వది ఉపవాసం ఉండి శివాలయంలో ఉండడం. 4వది వారణాసిలో మరణించడం. ఈ 4 కూడా సనాతనమైనటువంటి మోక్ష మార్గాలు. అష్టమి తిథితో కూడినటువంటి సోమవారం, కృష్ణపక్ష చతుర్దశి, ఈ 2 కూడా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. అంటే సోమవారం అష్టమి, అలాగే కృష్ణపక్షంలో చతుర్దశి, అమావాస్యకు ముందు రోజు. ఈ 2 రోజులు ఆ కృష్ణపక్ష చతుర్దశినే మనం మాస శివరాత్రి అంటాం. అలాగే శివరాత్రి వ్రతం సర్వోత్కృష్టమైంది. ఈ వ్రతాన్ని ప్రతి నెలా చేయాలి. ఎప్పుడు? కృష్ణపక్ష చతుర్దశి. నిష్కామంగా చేసిన వాళ్ళకి ముక్తి తప్పనిసరిగా లభిస్తుంది. వ్రతం పూర్తయిన తర్వాత శివుడికి పుష్పాంజలి సమర్పించి ఈ విధంగా ప్రార్థించాలి. హే శంకర, నేను నీ వాడిని. నా ప్రాణాలు నీయందే ఉన్నాయి. నా మనస్సు సర్వదా నీ మీదే లగ్నమై ఉంది. ఓ దయానిధి, ఈ విషయాన్ని గుర్తించి తరువాత యథాయోగ్యంగా నువ్వు చెయ్యి. అంటే నేను దేనికి యోగ్యుడుగా ఉంటానో అది నాకు ఇవ్వు, అది నాకు అనుగ్రహించు. ఓ భూతనాథ, నేను తెలిసి కానీ తెలియక కానీ జపంలో పూజలో లోపం గనక చేసుంటే దాన్ని దయానిధివైనటువంటి నీవు ఆ లోపాన్ని గమనించినా కూడా ప్రసన్నతను మాత్రం విడనాడవద్దు. ఈ ఉపవాసం వల్ల ఏ ఫలం కలిగిందో దానివల్ల సుఖదాయకుడైనటువంటి శంకరదేవుడు ప్రసన్నుడగుగాక. ఓ మహాదేవ, నా వంశంలో సర్వదా నీ యొక్క భజనం ఉండాలి. నిన్ను ఆరాధించనటువంటి వ్యక్తి నా కులంలో పుట్టకూడదు. శివరాత్రి యొక్క వ్రతాన్ని 14 సంవత్సరాలు చేసినటువంటి తర్వాత ఉద్యాపన విధిని భక్తి శ్రద్ధలతోటి అనుష్ఠానం చేయటం, ఆ వ్రతం పూర్తవుతుంది.
ఎందుకని 14 సంవత్సరాలు? తిథి ఏకాదశి చతుర్దశి కదా, అందుకని 14 రోజులు. అందుకని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం కూడా 14 ఏళ్ళు చేస్తారు. మునులారా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసిన పాపపుణ్య ఫలాలు కూడా మనల్ని చుట్టుకుంటాయి. దానికి సోదాహరణంగా శివరాత్రి మాహాత్య కథని మీకు చెబుతాను, వినండి. పూర్వం ఒక అడవిలో గురుద్రుహుడు అనేటువంటి ఒక బోయవాడు ఉండేవాడు. వాడు మృగాలని పక్షులని వేటాడుకుంటూ కిరాత వృత్తితోటి జీవిస్తున్నాడు. బాల్యం నుండి వాడు చేసినటువంటి మంచి పని అంటూ ఒక్కటి లేదు. వాడికి తిథి కానీ వారం కానీ నక్షత్రం కానీ వేటితో పని లేదు. వాడికి పౌర్ణమైన అమావాస్య అయినా ఒకటే. ఒక రోజున వాడు విల్లు బాణాలు ధరించి వేటకెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. అని వాడికేం తెలియదు. కానీ దైవయోగం వల్ల వాడికి ఆహారం దొరకల. ఇంతలోకే సూర్యాస్తమయం అయింది. చాలా వేదన పడ్డాడు. ఎందుకని? వాడికి ఇంట్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు. మరి వీడి ధర్మం ఏంటి? తన మీద ఆధారపడ్డ వాళ్ళకి భోజనం పెట్టాలి కదా. వాడు భోజనం అంటే మనలాగా అన్నం కాదు కదా, ఏదో ఒక జంతువుని తీసుకెళ్ళి కాల్చి తింటారు వాళ్ళు. కాబట్టి ఏమైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడకుండా ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. ఎందుకని? వాళ్ళు పస్తు పడుకుంటారు కదా. వాడికి దగ్గరలో ఒక జలాశయం కనపడింది. దాని ఒడ్డున ఒక మారేడు చెట్టు ఉంది. అది మారేడు చెట్టు అని కూడా వాడికి తెలియదు. వాడి ఉద్దేశం ఏంటి? మృగాలు మంచినీళ్ళు తాగటం కోసం అక్కడికి వస్తాయి కాబట్టి చెట్టుపైకి ఎక్కి అక్కడ మాటు వేశాడు. ఇంతలో ఒక ఆడలేడి దప్పికతో బాధపడుతూ నీళ్ల కోసం ఆ జలాశయాన్ని దగ్గరికి వచ్చింది ఆ సాయంత్రం పూట. వెంటనే ఈ బోయేవాడు ఆనందంతో బాణాన్ని సంధించి విల్లెక్కు పెట్టాడు. ఆ ప్రయత్నంలో వాడి యొక్క తాబేటికాయలో నీళ్లు తెచ్చుకున్నాడు కదా, ఆ నీళ్లు ఆ చెయ్యి తగిలి ఒక 5-6 ఆకులు, మారేడు ఆకులు దళాలు కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. ఆ కింద శివలింగం ఉన్న సంగతి కూడా వాడికి తెలియదు. దైవయోగం అంటే అంతే. నీళ్లు పడ్డాయి, ఆ తర్వాత ఆకులు పడ్డాయి. దాన్ని గమనించినటువంటి లేడీ భయపడి కీడు శంకించింది. వెంటనే కిరాతుడిని ఉద్దేశించి ఈ విధంగా ప్రతిజ్ఞాపూర్వకంగా సత్యవాక్యాలు పలికింది. ఓ కిరాతుడా, నన్ను చంపడానికి బాణాన్ని సంధించి సిద్ధంగా ఉన్నావు. నేను సర్వాంతర్యామి అయినటువంటి శివుడి మీద ఒట్టు పెట్టుకొని కొన్ని సత్యవచనాలు పలుకుతున్నాను. విన్న తర్వాత నీ ఆత్మసాక్షిగా ఆచరించు. నా శరీరంలో ఉన్నటువంటి మాంసం నీకు, నీ కుటుంబ సభ్యులకి సుఖం కలిగిస్తుంది అంటే అనర్థదాయకమైనటువంటి ఈ శరీరానికి అంతకంటే ఉత్తమమైనటువంటి ప్రయోజనం ఏముంటుంది? ఈ శరీరం అనర్థదాయకం, అలాగే నశ్వరం, నశించిపోయేదే ఎప్పటికైనా. కాబట్టి దీంతో ప్రయోజనం లేదు. కానీ అదే నీ యొక్క కుటుంబ సభ్యులకి ఆహారంగా పనికొస్తే అంతకంటే గొప్పతనం లేదు. అప్పుడు నేను ధన్యురాలను అవుతాను. పరోపకారాన్ని మించినటువంటి పుణ్యం లేదు కదా. నీలాగే నాకు కూడా పిల్లలు, కుటుంబం ఉన్నది. వాళ్ళంతా ఒక ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళందరూ నా కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు. వాళ్ళు ఇంకా పాలు కూడా మరవలేదు. అమ్మ వస్తుంది, కడుపు నిండా పాలిస్తుంది, ఆకలి తీరుస్తుంది అని ఆశగా ఎదురు చూస్తుంటారు. నువ్వు నన్ను ఇప్పుడే కనుక చంపి తీసుకొని వెళ్ళిపోతే
నా యొక్క పిల్లల యొక్క ఆశలు అడియాశలు అవుతాయి. కాబట్టి నాకు గనక అనుజ్ఞ ఇస్తే ఒక్కసారి ఇంటికెళ్ళి ఈ పాడు లోకంలో ఎట్లా బతకాలో పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పి కడుపు నిండా పాలిచ్చి వస్తాను. అప్పుడు వాళ్ళకి నాకు ఇద్దరికీ బెంగ ఉండదు. నేను కనుక లేకపోతే నా పిల్లలు ఈ లోకంలో అనాథలై తల్లి లేని బిడ్డలవుతారు. ఓ కిరాత శ్రేష్ఠ, నీకు తెలియనటువంటి ధర్మాలు ఏవీ లేవు, కానీ నా పేగు నా చేత ఇట్లా మాట్లాడిస్తుంది. పేగు బంధం అది. అంటే నా పుత్ర ప్రేమ నన్ను ఈ విధంగా మాట్లాడేటట్టు చేస్తోంది. తామరతూడులోని దారం చులకన, దానికంటే తేలిక దూది, దూది కంటే తేలిక ధూళి, ఆ ధూళి కంటే చులకన యాచకుడు, అందరికంటే చులకన తల్లి లేనటువంటి పిల్లలు. బా, ఎంత అద్భుతమైన మాటలో చూడండి. అటువంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. అటువంటి దురవస్థ విధివశం వల్ల నా పిల్లలకు ఇవాళ సంప్రాప్తించింది. అందువల్ల నా పిల్లలను నా చెల్లెలకు అప్పగించి తప్పకుండా వస్తాను. నా మాట నమ్ము. సత్యం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ కులపర్వతాలు అడవుల సహితమైనటువంటి ఈ ధరామండలం అంతా కూడా సత్యం మీదనే ఆధారపడి ఉన్నది. సత్యానికి భయపడి సముద్రం హద్దుల్లో ఉంటున్నది. చెల్లెలు కట్టె దాటట్లేదు. కనీసం నలుగురైన సత్యశ్రద్ధలు లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న భూమిని సముద్రం పోటెత్తి ముంచిపడేస్తుంది. సత్యం అనేటువంటి ఇరుసు మీద గ్రహాలు, నక్షత్రాలు, తారకా మండలాలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. సర్వము సత్యమునందే ప్రతిష్ఠితమై ఉన్నది. అటువంటి సత్యం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను. ఒక్కసారి నన్ను విడిచిపెట్టు. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ నీకు ఆహారం అయిపోతాను. సత్యం అనేటువంటి మాటను సైతం ఎప్పుడు వినలేదు అటువంటి కిరాతకుడు. ఆ ఆశ్రమంలో ఉండే మృగం మనుష్య భాషలో చేసినటువంటి సత్ప్రసంగాన్ని నమ్మలేదు. నిన్ను విడిచిపెడితే నాకు నా కుటుంబానికి ఆహారం ఎక్కడిది అంటూ బాణం విడవబోయాడు. దానికి భయకంపితురాలైనటువంటి ఆ లేడీ తిరిగి ఇట్లా పలికింది, ఓ కిరాతరాజా, నా మాట విను. నేను శపథం చేసి మాట్లాడుతున్నాను. నేను నా ఇంటికి వెళ్ళి నీ సమీపానికి తిరుగురాని పక్షంలో 3 కాలాలలో సంధ్యావందనాన్ని విడిచిపెట్టి వేదాన్ని అమ్ముకుని జీవించే బ్రాహ్మణుడు, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను పట్టించుకోకుండా వాళ్ళని విడిచిపెట్టే కొడుకు, భర్త మాటలు లెక్క చేయకుండా విశృంఖలంగా సంచరించే స్త్రీ, అగ్నిసాక్షిగా పరిణయమాడినటువంటి భార్యకి అన్యాయం చేసినటువంటి భర్త, పరుల నుండి తాను పొందిన ఉపకారాన్ని మరిచిపోయినటువంటి కృతజ్ఞుడు, అసత్య సాక్ష్యాన్ని చెప్పినవాడు, పరులు తన వద్ద దాచుకున్నటువంటి డబ్బుని అపహరించినవాడు, తప్పుడు తూకాలను తూచి కొలతలను కొలిచి డబ్బు సంపాదించినవాడు, కూలికి తగిన పని చేయనటువంటి వాడు, నమ్మిన వాళ్ళను మోసం చేసినవాడు, సామర్థ్యం ఉండి కూడా ఉపకారం చేయనటువంటి వాడు, పన్నులు వసూలు చేస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలను పట్టించుకోనటువంటి ప్రభువు, శివనామాన్ని ఉచ్చరించనటువంటి వాడు, భస్మాన్ని రుద్రాక్షలను ధరించనటువంటి వాడు, శివరాత్రి నాడు భోజనం చేసినవాడు, శివుడిని ద్వేషించినటువంటి వాడు, వీళ్ళందరూ కూడా ఎటువంటి పాపాన్ని పొంది చనిపోయిన తరువాత ఎటువంటి నరకలోకాలను పొందుతారో నేను కూడా అటువంటి పాపాన్నే పొందుతాను. ఇలా ప్రతిజ్ఞపూర్వకంగా పలికినటువంటి ఆ లేడీ యొక్క మాటల మీద విశ్వాసం కుదిరి కిరాతకుడు ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని దించి ఆ మృగాన్ని విడిచిపెట్టేశాడు. అలా శివరాత్రి రోజు రాత్రిలో మొదటి యామం గడిచిపోయింది.
4 యామాలు రాత్రి, 4 యామాలు పగలు. అంటే 6 నుంచి 9 గంటల వరకు ఒక యామం, రాత్రి 9 వరకు ఒక యామం. అది అయిపోయింది మొదటి యామం. ఆ తరువాత మేతకు వెళ్ళినటువంటి తన భార్య ఎంతకు రాకపోయేసరికి దాని యొక్క జత హరిణం వెతుక్కుంటూ ఆ జలాశయం దగ్గరికి వచ్చింది. దాన్ని చూడగానే కిరాతుడు బాణాన్ని సంధించాడు. మొదటి దాని విషయంలో ఎలా జరిగిందో క్రమం తప్పకుండా రెండవదైనటువంటి ఈ హరిణం విషయంలో కూడా అట్లాగే జరిగింది. అంటే మళ్ళీ బాణం ఎక్కుపెట్టాడు. దానివల్ల వాడి యొక్క సొరకాయ బుర్రలో నీళ్లు ఒలికినాయి. అవి శివలింగం మీద పడ్డాయి. అట్లాగే కొన్ని ఆకులు తెగి లింగం మీద పడ్డాయి. ఈ రెండింటి వల్ల మళ్ళీ రెండవ జాము పూజ అయింది వాడికి తెలియదు అవన్నీ. కానీ ఈసారి మగల జింక కదా వచ్చింది. అదంటోంది, ఓ నిషాద, అనిత్యమైనటువంటి ఈ శరీరంతో పరోపకారం సిద్ధించబోతోంది ఇవాళ. అంటే అంతకంటే ఈ జన్మకి సార్థకత ఏముంటుంది, ధన్యత ఏముంటుంది చెప్పు. ఇంటికి వెళ్ళి పిల్లలను నా భార్యకు అప్పచెప్పి తిరిగి వస్తాను. సత్యం మీద, ధర్మం మీద, శివుడి మీద శపథం చేసి చెప్తున్నాను. మాట తప్పినవాడు, మాట కనుక తప్పితే ఆ రోజున ఏమవుతుందో తెలుసా? ఎవడైనా సరే వృద్ధాప్యంలో ఎద్దులను కసాయివాడికి అమ్మినవాడు, వాటికి యవ్వనంలో వాటికి బాగా బలం ఉన్నప్పుడు వాడుకున్నాం, అవి ముసలివైపోయినాయి, బండి కట్టడానికి పనికిరావు, అరక తొనడానికి పనికిరావు, అప్పుడు కసాయివాడికి అమ్ముతాడు. అటువంటి వాడు విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తూ శివనింద చేసినవాడు, వేదనింద, శాస్త్రనింద, బ్రాహ్మణ నింద చేసినవాడు ఎటువంటి పాపాలను పొంది మరణానంతరం దుర్గతిని పొందుతారో అటువంటి దుర్గతిని నేను పొందుతాను మాట తప్పితే. అలాగే నేను గనక మాట తప్పితే నా పుణ్యకర్మలన్నీ కూడా క్షయించిపోవుగాక అని ఈ విధంగా ఇంకా ఎన్నో కొన్ని శపథాలను చేసింది ఆ మగలేడి. ఆ శపథాలను విని కిరాతుడికి ధర్మం మీద గురి కుదిరింది. వెంటనే ఆ లేడీని చంపకుండా విడిచిపెట్టాడు. అలా శివరాత్రి రెండవ యామం గడిచిపోయింది. ప్రథమ యామంలో ప్రమాణాలు పలికి వెళ్ళినటువంటి ఆడలేడి ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కిరాతకుడు. గాలికి కదిలే ఆకుల చప్పుడు కూడా లేడి వస్తోంది అని అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు, రెప్ప వేయకుండా నిరీక్షిస్తున్నాడు. ఇంతలో ఒక లేడీ అక్కడికి వచ్చింది. వ్యాధుడు మళ్ళీ బాణాన్ని సంధించాడు. అది కూడా ఇంతకుముందు వాటి వలె కొన్ని శపథాలు చేసింది. ఆ ప్రమాణాలు విన్నటువంటి బోయేవాడు మొదట్లో అనుమానించినా వాటి ద్వారా విధి నిషేధాలను, ధర్మాధర్మాలను తెలుసుకున్నాడు, సత్యాన్ని నమ్మాడు. అప్పటికే వాడికి 2 యామాల పుణ్యం వచ్చింది కదా, శివపూజ పుణ్యం వచ్చింది, వాడికి తెలియదు, వాడికి సంక్రమించింది. దానివల్ల వాడిలో అంతర్మథనం మొదలైంది, సత్యాన్వేషణ మొదలైంది. అందుకని సత్యాన్ని నమ్మాడు, దాన్ని కూడా విడిచిపుచ్చాడు, తొందరగా వెళ్ళి తిరిగి రమ్మని ఆదేశించాడు. అలా శివరాత్రి 3వ యామం కూడా అయిపోయింది. 1వ యామంలో, 2వ యామంలో ఎట్లా పూజ జరిగిందో అదేవిధంగా 3వ యామంలో కూడా కొన్ని ఆకులు తెగిపడ్డాయి. ఆ సొరకాయ బుర్రలోంచి నీళ్లు శివలింగం మీద పడ్డాయి. 3వ యామం పూజ కూడా అయిపోయింది. అంటే తెల్లవారుజామున 3 గంటలు అయిపోయింది. ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద ప్రమాణం చేసి వెళ్ళినటువంటి ఆ ఆశ్రమ మృగాలన్నీ కూడా ఒక చోట కలుసుకున్నాయి. జరిగినటువంటి వృత్తాంతాన్ని ఒకళ్ళ ద్వారా మరొకళ్ళు విన్నారు. సత్యము అనేటువంటి పాశము చేత బంధింపబడినవై ఆ 3 మృగాలు, 2 ఆడవి, 1 మగది. అందులో మొదటిదైనటువంటి ఆడలేడి
పిల్లల్ని ఓదారుస్తూ ఇట్లా అన్నది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.